అమ్మాయిలకు బీట్ వేయండి, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నుంచోండి అంటున్నాడు మన ఐకాన్ స్టార్. అసలే మన భాయ్కి స్కూల్ పిల్లల ఫాలోయింగ్ ఎక్కువ అని సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక టాక్ ఉంటుంది. ఇలాంటి టైంలో ఫ్యాన్ మీట్లు పెట్టి ఇలా అమ్మాయిలకు బీట్ వేయండి, అమ్మాయిల ఇంటి ముందుకు వెళ్ళి నుంచోండి అంటూ మాట్లాడడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో రచ్చ నడుస్తుంది. టాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకవైపు సినిమాల్లో హీరోయిన్ల వెంటపడి సైటేస్తూ టీజ్ చేసే క్యారెక్టర్లు చేసిన బన్నీ రియల్ లైఫ్లో ఫ్యాన్స్ మీట్ పెట్టి మరీ కుర్రోళ్లకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందర నుంచోండి, ఎంజాయ్ చేయండి అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు మిగతా హీరోల ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ చేతికి పెద్ద ఆయుధం అయిపోయింది. ఇది నిజంగా జెన్జీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేయడానికి వేసిన మాస్కెచ్చా, లేక ట్రోలర్లకు సమాధానం చెప్పే క్రమంలో దొర్లిన వివాదాస్పద వ్యాఖ్యల? అసలు ఫ్యాన్స్ మీట్లో ఏం జరిగింది? పొలిటికల్ మైండ్ ఏమైనా ఉందా? పదండి కంప్లీట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ యూసఫ్గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ యాన్యువల్ సమ్మిట్ నెక్స్ట్ లెవెల్లో జరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, మహారాష్ట్రల నుంచి ఏకంగా 900 మందికి పైగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. దాదాపు 6 గంటల పాటు వేదికపైనే నిలబడి ప్రతి ఒక్కరితో పర్సనల్గా ఫోటోలు దిగుతూ గ్రాండ్ ఈవెంట్ చేశారు బన్నీ. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్, మీమ్స్పై స్పందిస్తూ బన్నీ ఒక రేంజ్లో పంచిచ్చారు. మనకు నచ్చని వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెడతామా? లేదు కదా. మరి నచ్చని వాళ్ళ కోసం మన టైం, ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేయాలి? సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ టైం వేస్ట్ చేయకండి. మీ దగ్గర 100% ఎనర్జీ ఉంటే దాన్ని మీ సొంత ఎదుగుదలకు వాడుకోండి. సినిమాలు చూడండి, చదువుకోండి అని గట్టిగా చెప్పారు. అంతా బాగానే ఉంది, అడ్వైస్ వరకు ఓకే. మరి ఆ తర్వాత బన్నీ నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు నెట్టింట పెద్ద తుఫానే సృష్టిస్తున్నాయి. ట్రోల్స్ చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చొని వెయిట్ చేయండి, అట్లీస్ట్ నువ్వు ఆ సమయాన్ని ఎంజాయ్ చేస్తావు అని జోక్ టైప్లో సరదాగా అన్నప్పటికీ అది కాస్త ఇప్పుడు పెద్ద గొడవకు దారితీసింది. ఇక ఇది విన్న యాంటీ ఫ్యాన్స్ అండ్ ట్రోలర్స్ ఊరుకుంటారా? ఏంటి బ్రో, యూత్కి ఇచ్చే మెసేజ్ ఇదేనా? అమ్మాయిల ఇల్లు ముందు బీట్ వేయమని సలహాలు ఇస్తున్నారా అంటూ కామెంట్లతో అటాక్ మొదలుపెట్టారు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం సినిమాల్లో టీజ్ చేయడం వేరు, రియల్ లైఫ్లో కాలం మారుతున్న కొద్దీ జెన్జీ ఆడియన్స్కు కనెక్ట్ అవ్వడానికి, ఫ్యాన్స్లో జోష్ నింపడానికి మాస్ కామెడీ డైలాగ్ చెప్పారే తప్ప అందులో తప్పు పట్టడానికి ఏముంది అని గట్టిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఏది ఏమైనా హీరోలు బయట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనే వ్యాఖ్యలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఈ వివాదం ఒకవైపు ఉంటే, ఇంకోవైపు బన్నీ తన అభిమానులకు రియల్ లైఫ్ హీరోగా అండగా నిలిచారు. ఏఏఎఫ్ఏ ఆధ్వర్యంలో ఒక్కో రాష్ట్ర స్థాయి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యునికి 5 లక్షలు, జిల్లా స్థాయి సభ్యునికి 3 లక్షలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కార్డులను ఉచితంగా అందజేశారు. ఇది ఫ్యాన్స్ సేఫ్టీకి గొప్ప విషయమే. అంతేకాదు, ఈ మీట్లో ఓ అభిమాని పూరి జగన్నాథుడి విగ్రహాన్ని బావుకరిస్తే అల్లు అర్జున్ వెంటనే తన కాళ్లకు ఉన్న చెప్పులు విప్పి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ప్రతిమను స్వీకరించారు. ఈ విషయానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కానీ విమర్శకులు మాత్రం ఇదంతా పక్కా ఆర్గనైజ్ ఇమేజ్ బిల్డింగ్ ప్రణాళిక, అభిమానులను కేవలం నెగిటివిటీకి వాడకుండా ఒక ఆర్మీలా తీర్చిదిద్దే స్కెచ్ అని అనలైజ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం బన్నీ రాక మూవీలో నెవర్ బిఫోర్ మాస్ లుక్లో నటిస్తున్నారు. దాని తర్వాత తమిళ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో మూవీ రాబోతుంది. టాక్ ఏంటంటే, లోకేష్ సినిమాలో అల్లు అర్జున్ సరసన అసలు హీరోయినే ఉండదట. ఇప్పటి వరకు తెరపై హీరోయిన్లు వెంటపడి ప్రేమించే మాస్ క్యారెక్టర్లు చేసిన బన్నీ అసలు హీరోయిన్ లేని సినిమాలో నటిస్తే ఆటపాటలు ఆశించే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇకపోతే ఇక్కడ ఒక పొలిటికల్ ట్విస్ట్ కూడా ఉంది. తమిళనాడులో తలపతి విజయ్ సొంత పార్టీ పెట్టి జెండా ఎగురవేసినట్లు మన అల్లు అర్జున్ కూడా భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి పునాదులు వేస్తున్నారా? గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ ఇవ్వడం, ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్తో మీటింగ్స్ పెట్టి ఇన్సూరెన్స్లు ఇస్తూ అల్లు అర్జున్ ఆర్మీని బలపరచడం వెనుక పక్కా పొలిటికల్ అంబిషన్ ఉందనేది ఫిలింనగర్లో టాక్. హైదరాబాద్ యూసఫ్గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ యాన్యువల్ సమ్మిట్ నెక్స్ట్ లెవెల్లో జరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిస్సా,
మహారాష్ట్రలో నుంచి ఏకంగా 900 మందికి పైగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. దాదాపు 6 గంటల పాటు వేదికపైనే నిలబడి ప్రతి ఒక్కరితో పర్సనల్గా ఫోటోలు దిగుతూ గ్రాండ్ ఈవెంట్ చేశారు బన్నీ. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్, మీమ్స్పై స్పందిస్తూ బన్నీ ఒక రేంజ్లో పంచిచ్చారు. మనకు నచ్చని వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెడతామా? లేదు కదా. మరి నచ్చని వాళ్ళ కోసం మన టైం, ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేయాలి? సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ టైం వేస్ట్ చేయకండి. మీ దగ్గర 100% ఎనర్జీ ఉంటే దాన్ని మీ సొంత ఎదుగుదలకు వాడుకోండి. సినిమాలు చూడండి, చదువుకోండి అని గట్టిగా చెప్పారు. అంతా బాగానే ఉంది, అడ్వైస్ వరకు ఓకే. మరి ఆ తర్వాత బన్నీ నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు నెట్టింట పెద్ద తుఫానే సృష్టిస్తున్నాయి. ట్రోల్స్ చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చొని వెయిట్ చేయండి, అట్లీస్ట్ నువ్వు ఆ సమయాన్ని ఎంజాయ్ చేస్తావు అని జోక్ టైప్లో సరదాగా అన్నప్పటికీ అది కాస్త ఇప్పుడు పెద్ద గొడవకు దారితీసింది. ఇక ఇది విన్న యాంటీ ఫ్యాన్స్ అండ్ ట్రోలర్స్ ఊరుకుంటారా? ఏంటి బ్రో, యూత్కి ఇచ్చే మెసేజ్ ఇదేనా? అమ్మాయిల ఇల్లు ముందు బీట్ వేయమని సలహాలు ఇస్తున్నారా అంటూ కామెంట్లతో అటాక్ మొదలుపెట్టారు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం సినిమాల్లో టీజ్ చేయడం వేరు, రియల్ లైఫ్లో కాలం మారుతున్న కొద్దీ జెన్జీ ఆడియన్స్కు కనెక్ట్ అవ్వడానికి, ఫ్యాన్స్లో జోష్ నింపడానికి మాస్ కామెడీ డైలాగ్ చెప్పారే తప్ప అందులో తప్పు పట్టడానికి ఏముంది అని గట్టిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఏది ఏమైనా హీరోలు బయట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనే వ్యాఖ్యలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఈ వివాదం ఒకవైపు ఉంటే ఇంకోవైపు బన్నీ తన అభిమానులకు రియల్ లైఫ్ హీరోగా అండగా నిలిచారు. ఏఏఎఫ్ఏ ఆధ్వర్యంలో ఒక్కో రాష్ట్ర స్థాయి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యునికి 5 లక్షలు, జిల్లా స్థాయి సభ్యునికి 3 లక్షలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కార్డులను ఉచితంగా అందజేశారు. ఇది ఫ్యాన్స్ సేఫ్టీకి గొప్ప విషయమే. అంతేకాదు, ఈ మీట్లో ఓ అభిమాని పూరి జగన్నాథుడి విగ్రహాన్ని బావుకరిస్తే అల్లు అర్జున్ వెంటనే తన కాళ్లకు ఉన్న చెప్పులు విప్పి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ప్రతిమను స్వీకరించారు. ఈ విషయానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కానీ విమర్శకులు మాత్రం ఇదంతా పక్కా ఆర్గనైజ్ ఇమేజ్ బిల్డింగ్ ప్రణాళిక, అభిమానులను కేవలం నెగిటివిటీకి వాడకుండా ఒక ఆర్మీలా తీర్చిదిద్దే స్కెచ్ అని అనలైజ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ రాక మూవీలో నెవర్ బిఫోర్ మాస్ లుక్లో నటిస్తున్నారు. దాని తర్వాత తమిళ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో మూవీ రాబోతుంది. టాక్ ఏంటంటే లోకేష్ సినిమాలో అల్లు అర్జున్ సరసన అసలు హీరోయినే ఉండదట. ఇప్పటి వరకు తెరపై హీరోయిన్లు వెంటపడి ప్రేమించే మాస్ క్యారెక్టర్లు చేసిన బన్నీ అసలు హీరోయిన్ లేని సినిమాలో నటిస్తే ఆటపాటలు ఆశించే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇకపోతే ఇక్కడ ఒక పొలిటికల్ ట్విస్ట్ కూడా ఉంది. తమిళనాడులో తలపతి విజయ్ సొంత పార్టీ పెట్టి జెండా ఎగిరివేసినట్లు మన అల్లు అర్జున్ కూడా భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి పునాదులు వేస్తున్నారా? గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ ఇవ్వడం, ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్తో మీటింగ్స్ పెట్టి ఇన్సూరెన్స్లు ఇస్తూ అల్లు అర్జున్ ఆర్మీని బలపరచడం వెనుక పక్కా పొలిటికల్ అంబిషన్ ఉందనేది ఫిలిం నగర్లో టాక్. సో గైస్, సినిమాల విషయం పక్కన పెడితే రియల్ లైఫ్లో ఫ్యాన్స్కి అమ్మాయిల ఇళ్ల ముందుకు వెళ్ళి బీట్ వేయమంటూ అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగా యూత్ని ఉత్సాహపరిచే సరదా వ్యాఖ్యలా లేక వివాదాస్పదమైన వ్యాఖ్యలా? మరి విజయ్ లాగా బన్నీ కూడా ఫ్యూచర్లో ఏపీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారంటారా? ఈ మ్యాటర్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.